అవును, వారిద్దరూ భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్ల పాటు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. దాంతో ఈ రెండు పార్టీల అధినేతలు ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ అన్నదమ్ముల మాదిరిగా ఉంటూ వచ్చారు. ఆ ఇద్దరు ఎప్పుడూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. పైగా మంచి సంబంధాలనే కొనసాగించారు. అటువంటి ఈ ఇద్దరు ఒకేసారి 6 నెలల తేడాతో ముఖ్యమంత్రి పదవులను పోగొట్టుకున్నారు. మాజీ సీఎంగా కేసీఆర్ కి 7 ఏడాది కాలం గడిస్తే జగన్ కు 7 నెలల కాలం గడిచింది. ఈ ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా సాగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల మీద కేసులు పడుతున్నాయి. అదే టైంలో ఏపీలో కూడా వైసీపీ నేతల మీద కేసులు పడుతున్నాయి. ఇక చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు టీడీపీ మూలాలే. రేవంత్ రెడ్డికి బాబు మీద గురుభావం ఉంది. అలాగే శిష్య వాత్సల్యం బాబుకు రేవంత్ రెడ్డి మీద ఉంది. ఇలా పార్టీలు, ప్రాంతాలు వేరైనా ఈ ఇద్దరి మధ్య మంచి అన్యోన్య బంధమే ఉందంటున్నారు. ఈ క్రమంలో అక్కడ ఇక్కడ విపక్షాలుగా ఉన్న నాయకులు కూడా కలవాల్సిందే అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, జగన్ కలవచ్చంటున్నారు. అది జరుగుతుందని రెండు పార్టీల వైపు వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరు మాజీ సీఎంలు అయ్యారు. మరి కలిసి ఏ విషయాలు ముచ్చటించుకుంటారు అంటే వచ్చే ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలన్న దాని మీద ఎన్నికల వ్యూహాల గురించి చర్చించుకుంటారంటున్నారు. ఇకపోతే అధికారంలో ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి బాగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు నేతలు కలిస్తే తప్పేంటి అన్న చర్చ కూడా సాగుతోంది. ఒకరికొకరు తోడుగా, నీడగా కలిసి ముందుకు వెళ్తే మంచిదే అని కూడా భావిస్తున్నారట. విపక్షంలో ఉన్నారు కాబట్టి ఉమ్మడిగా కలిసి వెళ్తే మరింతగా రాజకీయం రాటుదేలుతుందని, కలిసి ఏదైనా సాధించొచ్చు అన్న ఆలోచనలతో సాగుతున్నారంటున్నారు. ఇక చూస్తే జాతీయ రాజకీయాల్లో బీజేపీ కూటమిగా ఉంది. బీజేపీ ఎన్డీఏను కూటమి నుంచి ఎప్పటి నుంచో ఉంది. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉంది. ఈ రెండింటిలోనూ అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ కానీ లేవు. దాంతో ఆ రెండు పార్టీల జాతీయ రాజకీయం ఈ రోజు వరకు ఏమీ తేలలేదు. మరి ఏ విధంగా ఈ పార్టీలు ముందుకు వెళ్తాయనేది కూడా తెలియడం లేదు. ఆ విషయం మీద కూడా రెండు పార్టీలు కలిసి చర్చిస్తాయన్నది కూడా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పరోక్ష చెలిమిని నిర్పించిన చరిత్ర వైసీపీది. ఇక బీఆర్ఎస్ అయితే బీజేపీని తర్వాత కాలంలో వ్యతిరేకించింది. ఇప్పుడు చూస్తే ఈ రెండు పార్టీలకు పార్లమెంట్లో కొంత బలం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు కీలక బిల్లుల విషయంలో విపక్షాల మద్దతు కావాల్సి ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఉంటే ఏ కూటమైనా వీరివైపు చూసే ఛాన్స్ ఉందంటున్నారు. వ్యూహాలు వేయడంలో కేసీఆర్ దిట్ట. అలాగే దూకుడు రాజకీయంలో జగన్ది అందవేసిన చేయి. మరి ఇద్దరు కలిసే మాత్రం తెలుగు రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది.